ఏపీలో లూలు లొల్లి మళ్లీ తెరపైకి వచ్చింది. లూలు నిర్మాణాలకు ప్రభుత్వం భూములు కేటాయించడంపై వివాదం రాజుకుంది. గత ప్రభుత్వం తరిమేసిన లూలును చంద్రబాబు తీసుకొచ్చారని టీడీపీ చెబుతుంటే లూలుతో మీకున్న చీకటి ఒప్పందం ఏంటి అని ప్రశ్నిస్తోంది వైసీపీ. లూలు సంస్థకు భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పొలిటికల్ గా కాకరేపుతోంది. లూలుతో ప్రభుత్వానికి ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. 13 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజుకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. 1300 కోట్ల రూపాయల విలువైన భూములను రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు అద్దెకు ఇస్తారా అని మండిపడ్డారు. వేలాది కోట్ల ఆస్తికి ఏడాదికి 3 కోట్ల రూపాయల అద్దెంటని నిలదీశారు. ప్రజలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఈ సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. వివాదం ఏంటంటే విశాఖలో లూలు గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఐసీ ద్వారా లూలు గ్రూప్ కు విశాఖలో భూ కేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లూలు గ్రూప్ సంస్థ విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం పెట్టుబడులకు ఎస్ఐపిబిలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది. లూలుపై ఇప్పుడే కాదు, గతంలోనూ వివాదం రాజుకుంది. 2017లో విశాఖ బీచ్ రోడ్లోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లూలు గ్రూప్ ముందుకొచ్చింది. అయితే 2023లో లూలు గ్రూప్ నాకు చేసిన భూ కేటాయింపులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ప్రస్తుతం మళ్లీ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణం కోసం లూలు గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు. అయితే వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను ఎలాంటి పారదర్శకత లేకుండా లూలుకు ఎలా కేటాయిస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. రెస్టారెంట్లు, సినిమా హాల్, కన్వెన్షన్ హాల్స్ ఏదో ప్రభుత్వమే నిర్మించవచ్చు కదా అని వైసీపీ వర్షన్. మొత్తంగా ఏపీ మళ్లీ లూలుకు భూముల కేటాయింపుల చుట్టూ వివాదం రాజుకుంది.